ట్రావెలింగ్ లో ఇది మా డే 5 జర్నీ. డే 5 జర్నీలో ఫస్ట్ మేము శ్రీవారి పాదాలని దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి సెకండ్ ప్లేస్ శిలాతోరణానికి అయితే వెళ్ళాం. శిలాతోరణం దర్శనం చేసుకుని అక్కడి నుంచి చక్రతీర్థాన్ని దర్శనం చేసుకున్నాం. చక్రతీర్థానికి కాస్త ముందున్న చక్రేశ్వరుడిగా కొలువై ఉన్న ఆ పరమశివుడిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక చక్రేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి మేము రాక్ గార్డెన్ కి చేరుకున్నాం. రాక్ గార్డెన్ లో అనేక దేవీ దేవతల విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ డిఫరెంట్ రాక్స్ అయితే మనకు దర్శనమిస్తాయి. ఇక రాక్ గార్డెన్ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ కి అయితే బయలుదేరాం. కాసేపట్లోనే మేము వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే చేరుకున్నాం. వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకున్నాం. పక్కనే హాదీరాం బాబాజీ సమాధి ఉంటుంది, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. అలాగే ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు, ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఇక ఇక్కడి నుంచి మేము బయలుదేరాం. ఇక కాసేపట్లోనే ఆకాశగంగకు అయితే చేరుకున్నాం. ఇలా గణేశుడు మనకు ఇక్కడ దర్శనమిచ్చాడు. ఇక్కడ ఆకాశగంగను దర్శనం చేసుకున్నాం. ఆకాశగంగలో దర్శనం చేసుకుని అంతా చూసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పాప వినాశనంకి వచ్చామన్నమాట. ఆకాశగంగ దర్శనం తర్వాత పాప వినాశనం దర్శనానికి వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ దర్శనం చేసుకుని ఈ జలధారను నెత్తి మీద చల్లుకొని పక్కనే గంగాదేవి ఆలయం ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకున్నాం. ఇక నెక్స్ట్ మరొక ప్లేస్కి బయలుదేరాం. పాప వినాశనం నుంచి మనం జపాలికి చేరుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నడవాలంట, నడుద్దాం. జపాలిలో మనము ఇప్పుడు కోతులను చూడడానికి పోతున్నాం. ఇది పెద్దది, ఇది చిన్నది. తిరుమల కొండ మీద అత్యద్భుతమైన సూపర్ ప్లేస్ జాపాలి అండి. ఖచ్చితంగా జాపాలిని తిరుమలకి వెళ్ళిన వాళ్ళు చూడండి. దట్టమైన అటవీ ప్రాంతంలో మనం నడవాల్సి ఉంటుంది. ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్స్ దొరకవు, కార్లు కానీ ఇలాంటివి ఏవి దొరకవు. మనం బై వాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ దారి గుండా మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. మనము తిరుమల కొండ మీద చూడాల్సిన 6 ప్రదేశాలు చూసేసి జపాలికి నడుస్తున్నాము. హనుమత్ మందిరం ఉంది, చూద్దాం. మీకు సొంత వెహికల్స్ ఏవైనా ఉన్నా కూడా ఇక్కడి వరకే వస్తాయన్నమాట. ఇక్కడ చూసారా, ఈ ఆర్చ్ తర్వాత ఇక మీ ఓన్ వెహికల్స్ ఏమీ రావన్నమాట లోపలికి. ఖచ్చితంగా నడిచి వెళ్ళాల్సిందే. మేము మా నడకైతే స్టార్ట్ చేసామండి. చాలామంది భక్తులు తిరుమలకు వస్తారు, దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తిరుమల కొండ మీద ఉన్న ప్రదేశాలు అయితే చాలా మట్టుకు చూడరండి. మీరు ఈసారి తిరుమలకు వెళ్తే ఖచ్చితంగా చూడండి. జాపాలి చాలా బాగుంటుంది. ఇదంతా నడకదారి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నడకదారిలో మనకు మజ్జిగ అలాగే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. అలా నడుస్తూ వెళ్ళటమే. అసలు ఇలా గాంధీ గారి వేషం వేసుకొని అడుక్కోవటం ఏంటో నాకైతే అర్థం కాదు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. జాపాలి నడకదారి మాత్రం సూపర్ అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. హాయిగా నడవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట. జాపాలిలో నడుస్తున్నాము. కొంత దూరం మెట్లు లాగా ఉందన్నమాట. కాస్త కాళ్ళు నొప్పి అది అనిపించింది. డే 5 కదా, ఇది 5th డే అనమాట. మన మొత్తం అన్ని ప్రదేశాలు కవర్ చేయడము. కాస్త కాళ్ళు నొప్పిగా అనిపిస్తున్నప్పటికీ నడుస్తూ ఉన్నాను. కాస్త మనం నడిచాక మెట్లు దారి అయిపోయిన తర్వాత ఇలా నడచడమే ఉంటుంది, నడవటానికే ఉంటుంది, మెట్లు లేకుండా. ఇది కొంచెం ఈజీగానే ఉంది. కానీ ఇక్కడ నడుస్తూ ఉంటే మాత్రం చాలా ఒక చల్లటి గాలి, చాలా బాగుంది. ఆ అనుభూతి నేను మాటల్లో చెప్పలేను, కానీ చాలా పవిత్రంగా, చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. మీరు తిరుమలకి వస్తే లేదా తిరుపతికి వస్తే మీరు ఈ ప్రదేశాన్ని కంపల్సరీ చూడండి. మనకు ఇక్కడ బస్సెస్ బస్సెస్ ఉన్నాయి, బట్ వెహికల్స్ వాళ్ళు మాత్రం ఇక్కడ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మనం ఇంకో వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు 6 ప్రదేశాలు తిరిగాము కదా. ఈచ్ వన్ పర్సన్కి 200 రూపీస్ తీసుకున్నారు. 600 రూపీస్ పే చేసేసాము. 6 ప్లేసెస్ కవర్ చేశాక జాపాలి దగ్గర డ్రాప్ చేయమన్నాను, ఇక్కడ డ్రాప్ చేశారు. ఇది నడుస్తున్నాం అన్నమాట. ఇక దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ బస్సెస్ కానీ ఏదైనా వెహికల్స్ కానీ ఉంటాయి, వాటిలో వెళ్ళటం. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది చూడ్డానికి. అసలు చూడండి చుట్టూతా చూసారా, చుట్టూ అడవి, పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి, వాటర్ ప్రవహిస్తూ ఉంటే ఒక మలయ మారుతం అంటారు కదా,
అలాంటి చల్లటి గాలి వస్తుంది, చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి. జాపాలి తీర్థం తిరుమల కొండపై ఉన్న పవిత్రమైన స్థలం. ఇది అడవి మధ్యలో ఉంటుంది. ఇది హనుమాన్కు అంకితమైన దేవాలయం. ఈ స్థలాన్ని జాపాలి మహర్షి తపస్సు చేసిన స్థలంగా చెప్తారు. అక్కడికి నడిచిన వాళ్ళిద్దరు బాగానే ఫాస్ట్గానే నడుస్తారు, నేనే బాగా స్లో. కాస్త కాలు నొప్పి అది ఉంది, నిదానంగా నడుస్తాను. జాపాలి తీర్థం పేరు జాపాలి మహర్షి పేరు మీదే వచ్చింది. ఇక్కడ హనుమంతుడు తపస్సు చేసి శ్రీరాముని దర్శనం పొందాడని కథనం ఉంది. జాపాలి తీర్థం వద్ద ఉన్న నీటి ఊటను పవిత్రంగా భావిస్తారు. వన రాక్షసుడు ఇక్కడ హనుమంతుడి చేతిలో నాశనమైనట్లు పురాణంలో చెప్పబడి ఉంది. నడక మార్గం ప్రారంభమయ్యే చోట జాపాలి తీర్థం స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది. నేను తిరుమలకి చాలాసార్లు వచ్చాను కానీ జాపాలి మాత్రం చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తుంది. ఐ థింక్ ఆలయం వచ్చేసింది, కనిపిస్తుంది మనకి. తిరుమల నుండి జాపాలి తీర్థం వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అడవి మధ్యలో ఉండే ఈ మార్గం చాలా శాంతిగా, శుద్ధంగా, చాలా పవిత్రంగా, చాలా అద్భుతమైన ప్రాంతం అని చెప్పాలి. చాలా బాగా అనిపిస్తుంది ఈ ట్రిప్ అయితే. చాలా చల్లగా, చాలా ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. వచ్చేసింది టెంపుల్. మార్గ మధ్యంలో పచ్చటి అడవులు, పక్షుల స్వరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అండి. మీరు కళ్ళతో చూసి అనుభవించాల్సిన స్థలం అన్నమాట. ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళే ప్రయత్నం చేయండి, తర్వాత మీరే వద్దన్నా మళ్ళీ వెళ్తారండి. ఈ మార్గాన్ని ట్రెక్కింగ్ లాగా అనుభవించవచ్చు. మార్గ మధ్యంలో వర్షాకాలం చిన్న చిన్న జలపాతాలు కూడా కనిపిస్తాయట. మేము వెళ్ళింది సమ్మర్ కదా, జలపాతం అయితే కనిపించలేదు, కానీ మీరు ఫీల్ అవుతారు. వాటర్ ప్రవహిస్తూ ఉంటే వస్తుంది కదా ఆ గాలిలో ఆ తేమ మీకు అర్థమవుతుందండి. మీరు అక్కడికి వెళ్ళి నడిచినప్పుడు మీరు స్వయంగా దాన్ని అయితే ఫీల్ అవుతారు. ఈ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. శనివారం లేదా మంగళవారం రోజున ఎక్కువ మంది భక్తులైతే వస్తారు. తీర్థం వద్ద పూజలు చేయించుకోవచ్చు. ఇక్కడ చల్లటి నీటిని తాగటం వల్ల శరీరానికి శక్తి వస్తుందని నమ్మకం. జాపాలి తీర్థాన్ని దర్శించిన వారు మనశ్శాంతిని పొందుతారు. ఇక్కడ ప్రకృతి దృశ్యం ఫోటోగ్రఫీకి చాలా అద్భుతంగా ఉంటుంది. మొక్కలు, చెట్లు ఎంతో ఆరోగ్యకరమైన శ్వాస వాతావరణాన్ని ఇస్తాయి. జాపాలి తీర్థానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. కార్ లేదా బస్సు తిరుమల బస్టాండ్ దగ్గర నుంచి మనకు ఆర్చ్ వరకు మాత్రమే వస్తుంది. ఆ తర్వాత మొత్తం నడవాల్సిందే. రాత్రి సమయంలో ఎవరికి అనుమతి ఉండదండి ఈ ప్లేస్లో. చాలామంది భక్తులు దీన్ని ఫారెస్ట్ థెరపీ మాదిరిగా అనుభవిస్తారన్నమాట. మీరు అక్కడ పూజ చేశాక తీర్థం నీరు తీసుకొని రావచ్చు. హనుమంతుని ఆశీస్సులతో సమస్యలు తొలగిపోతాయని నమ్మకం, విశ్వాసం ఉంది. జాపాలిలో మా దర్శనం పూర్తయింది. లోపల కెమెరా అలవ్ లేదు కదా, కాబట్టి షూట్ చేయడానికి వీలు పడదు. కానీ చాలా ప్రశాంతంగా, చాలా దివ్యమైన అనుభూతి అయితే నేను పొందానన్నమాట. ఇక్కడ చూసారా, మాకు ఒక ఉడత కనిపించిందనమాట. అది ఒక కొబ్బరి చిప్పని తీసుకెళ్ళి అలా తింటోందనమాట. అసలు ఎంత బాగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. ఇలా పెద్ద పెద్ద ఉడతలు అయితే మనకు తిరుమలలో దర్శనమిస్తాయి. చూసారా, కొబ్బరి చిప్పని తింటోంది. అది ఎంత బాగా తింటోందో చాలాసేపు చూసామన్నమాట దాన్ని. ఇక్కడ చూస్తున్నారా, ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. గోల్డెన్ టెంపుల్ లాగా ఎంత బాగా దగదగలాడుతుందో బంగారు రంగులో అయితే చాలా దివ్యంగా ఉంది. ఇక్కడ హోమం కూడా జరిగిందన్నమాట. చాలా బాగా అనిపించిందండి. ఈ తిరుమల కొండ మీద తిరిగిన 6 ప్లేసెస్లో అన్ని ప్లేసెస్లోకి చాలా హైలైట్ అని చెప్పాలన్నమాట. ఎలా చెప్పాలి, ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అండి ఈ ప్రాంతం గురించి. ఒక దివ్యమైన, రమణీయమైన, స్వచ్ఛమైన గాలి ఉంది అన్నమాట. పవిత్రమైన చోటుగా మనకి ఆ శ్వాసలోనే మనకి మార్పు అనేది కనిపిస్తుంది. అలాగే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లు మాత్రమే కాదు, అసలు ఎంత పొడుగు పొడుగు చెట్లు ఉన్నాయంటే మనం అమెజాన్ అడవుల్లో చూస్తాం కదా, అంత పెద్ద పెద్ద చెట్లు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి. వృక్షాలు అని చెప్పాలేమో. ఇక్కడ చూస్తున్నారా, వెనకల బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ ఎంత బాగుంది కదా.
జపాలీలో నా దర్శనం పూర్తయింది. నెక్స్ట్ ఇక రూమ్కి వెళ్ళాలి. వెహికల్ పట్టుకొని రూమ్కి వెళ్ళి ఒక 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ తిరుపతికి బయలుదేరాలి. చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది. ఎక్కడమప్పుడు కొంచెం స్టార్టింగ్లో ఎక్కేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ బట్ ఖచ్చితంగా కొంచెం దూరం మాత్రమే ఉంటుంది ఆ ఇబ్బంది. తర్వాత చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడైతే హోమం చేశారనమాట ఇందాక. ఇక్కడ చూసారా ఆ పొగలో ఎంత బాగుంది కదా. అసలు మార్నింగ్ మేమైతే 2 కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా అంత దివ్యంగా ఒక గొప్ప పరిమళం, గొప్ప అనుభూతిని అయితే మేము చూసామన్నమాట. అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఇది ఒక్క రోజులో పోస్ట్ చేసే వీడియో అయితే కాదండి. నేను రేపు సాటర్డే సండే కాకుండా మళ్ళీ మండే నేను సేమ్ జాపాలి గురించే మనము వీడియో అయితే చేసుకుందామండి. చాలా లెంతీ వీడియో అయిపోతుంది, బట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఇదైతే. చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. మీరు ఈ జాపాలిని ఖచ్చితంగా చూడండి అని నేను 100కు 100% అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. చాలా దివ్యంగా, చాలా గొప్ప అనుభూతి అయితే మీకు కలుగుతుందండి. వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ మేము రిటర్న్ అవ్వటము ఇంకా ఉందన్నమాట వీడియో అయితే, బట్ ఇక్కడితో అయితే నేను స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. కామెంట్ చేయండి, మీరు ఇంతకుముందు జాపాలిని చూసారా, చూడాలి అనుకుంటున్నారా, నా వీడియో చూసాక మీకు చూడాలి అనే కోరిక కలిగిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చాలామంది ఛానల్ని అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మాకు ఒక గొప్ప మోటివేషన్ అండి. చాలా ఇలాంటి మరిన్ని వీడియోలు, మరిన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయటానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. మాకు కూడా చాలా మోటివేషన్ అనేది అనిపిస్తుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, షాపింగ్, రిటర్న్ జర్నీ ఎలా జరిగింది అంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.